అనగనగా వసంతపురి అనే ఒక అందమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలో ప్రజలు చాలా సంతోషంగా ఉండేవారు. కాని ఆ రాజ్యానికి ఒక వింత శాపం ఉంది. ప్రతి 100 సంవత్సరాలకు ఒకసారి ఆ రాజ్యం నుండి రంగులన్నీ మాయమైపోయి ప్రపంచం నిస్సారమైన నలుపు తెలుపులోకి మారిపోయేది. ఆ రంగులను తిరిగి తీసుకురావాలంటే ప్రమాదకరమైన మాయాలోయలో పూచే వజ్ర యొక్క శక్తి కావాలి. సరిగ్గా 100 సంవత్సరాల క్రితం రంగులు పోయినప్పుడు వీరా అనే గొప్ప యోధుడు ఆ లోయకు వెళ్లాడు. ఆ తర్వాత రాజ్యానికి రంగులు తిరిగి వచ్చాయి. కాని వీర మాత్రం తిరిగి రాలేదు. ప్రజలు అతను చనిపోయాడని అనుకున్నారు. ఇప్పుడు మళ్లీ 100 ఏళ్లు గడిచాయి. రంగులు మాయమయ్యాయి. ఈసారి ఆ బాధ్యత వీరమునిమనవడైన ఆర్యన్ మీద పడింది. ఆర్యన్ మాయాలోయను చేరుకోవడానికి దట్టమైన అడవులు, ఎగిరే రాళ్ళు, మరియు మాట్లాడే చెట్లను దాటుకుంటూ వెళ్లాడు. చివరికి అతను ఆ లోయను చేరుకున్నాడు. అక్కడ గాలిలో తేలియాడే ద్వీపాలు, ఆకాశం నుండి జాలువారే వెండి జలపాతాలు ఉన్నాయి. లోయ మధ్యలో ఒక ఎత్తైన పీఠంపై వజ్రపుష్పం కాంతివంతంగా వెలుగుతోంది. కాని ఆ పువ్వుకు రక్షణగా ఒక వింత ఆకారం నిలబడి ఉంది. అతను మనిషిలా ఉన్నా అతని శరీరం గాజుతో చేసినట్లు పారదర్శకంగా ఉంది. అతనే కాలరక్షకుడు. ఆర్యన్ పువ్వును సమీపించగానే ఆ రక్షకుడు గంభీరంగా ఇలా అన్నాడు. ఆగు యువకుడా, 100 ఏళ్ల క్రితం నేను కూడా నీలాగే నా వసంతపురి రాజ్యాన్ని కాపాడడానికి వచ్చాను. ఈ పువ్వును తాకితే రాజ్యానికి రంగులు వస్తాయి, కాని దాన్ని తాకిన వ్యక్తి తర్వాతి యోధుడు వచ్చే వరకు ఇక్కడే రాయిలా మారి కాపలా కాయాలి. అదే ఈ లోయ నియమం. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. అతను గమనిస్తే ఆ గాజు మనిషి ముఖ కవళికలు తమ ఇంట్లో ఉన్న వీర అంటే తన తాతగారి తాత చిత్రపటాన్ని పోలి ఉన్నాయి. ఆర్యన్ ఉద్వేగంతో, మీరు వీరతాతగారా? మీరు చనిపోయారని అందరూ అనుకుంటున్నారు. రక్షకుడు బాధగా నవ్వి, అవును ఆర్యన్, నేను బతికే ఉన్నాను, కానీ శపించబడ్డాను. ఇప్పుడు నువ్వు పువ్వును తాకితే నేను ఇంటికి వెళ్ళగలను, కానీ నువ్విక్కడే బందీ అయిపోతావు. తన పూర్వీకుడు 100 ఏళ్లుగా తన రాజ్యం కోసమే అక్కడ బందీ అయ్యాడని తెలుసుకున్న ఆర్యన్ చలించిపోయాడు. తను బందీ అయితే మళ్లీ 100 ఏళ్ల తర్వాత ఇంకెవరో రావాలి. ఈ విషవలయాన్ని ఎలాగైనా ఛేదించాలి అనుకున్నాడు. ఆర్యన్ తెలివిగా ఆలోచించాడు. తాతగారు, నియమం ప్రకారం పువ్వును తాకితే కదా బందీ అయ్యేది. కాని రాజ్యానికి కావాల్సింది పువ్వు కాదు, దాని నుండి వెలువడే కాంతి. వెంటనే తన సంచిలోంచి ఒక మెరుగుపెట్టిన లోహపు అద్దాన్ని తీశాడు. ఆర్యన అద్దాన్ని పువ్వుకెదురుగా సూర్యకాంతి పడేలా అమర్చాడు. సూర్యకిరణాలు అద్దం మీద పడి పరావర్తనం చెంది ఆ పువ్వు మీద పడ్డాయి. ఆ పువ్వులోని శక్తి ఒక ఇంద్రధనస్సులాంటి కాంతిపుంజంగా మారి ఆర్యన్ చేతిలోని అద్దం ద్వారా ఆకాశంలోకి, అక్కడ్నుండి నేరుగా దూరంగా ఉన్న వసంతపురి రాజ్యం వైపు దూసుకెళ్ళింది. అదే సమయంలో ఆ కాంతి పువ్వు చుట్టూ ఉన్న మాయావలయాన్ని కూడా తాకింది. ఆర్యన్ పువ్వును నేరుగా తాకలేదు కాబట్టి శాపం అతనికి అంటుకోలేదు. కాని పువ్వు శక్తి విడుదలవ్వడంతో పాత శాపం కూడా విరిగిపోయింది. గాజులా ఉన్న వీర శరీరం మెల్లగా సాధారణ మనిషిగా మారిపోయింది.
వసంతపురి రాజ్యంలో రంగులు తిరిగి వచ్చాయి. వీర ఆనందంతో తన మునిమనవడిని కౌగిలించుకున్నాడు. నేను బలాన్ని నమ్ముకున్నాను, కాని నువ్వు యుక్తిని నమ్ముకున్నావు. నన్ను, రాజ్యాన్ని, ఇద్దరినీ కాపాడావు. ఇద్దరూ కలిసి వసంతపురి రాజ్యానికి తిరిగి వెళ్లారు. ప్రజలు తమ రంగులతో పాటు 100 ఏళ్ల క్రితం పోయిన తమ వీరుడిని కూడా తిరిగి పొంది రెట్టింపు సంబరాలు చేసుకున్నారు. సమస్య వచ్చినప్పుడు త్యాగం చెయ్యడం గొప్పదే, కాని తెలివిగా ఆలోచించి ఆ సమస్య మూలాన్ని పరిష్కరించడం ఇంకా గొప్పది. Please like, share, and subscribe. Thank you.